లోయి విశ్వాస వీరురాలు, యూనికే విశ్వాస యోధురాలు. వాస్తవంగా అన్యుణ్ణి చేసుకున్నప్పుడు అన్యక్రమంలోకి వెళ్ళిపోవాలి, కానీ అన్యుణ్ణి చేసుకున్నప్పటికీ కూడా జీవము గల దేవుని వదలలేదు. కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోలేదు, పెద్దోళ్ళు అన్యులకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేయకముందు ఈమె చాలా భక్తిగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈమె కొలతలు చూస్తే పాస్టమ్మ ఇద్దేమో అనిపిస్తుంది. కానీ ఆ చేసుకున్న అన్యుడితో కలిసి కొంతకాలం సాంగత్యం చేసిన తర్వాత ఈ పాస్టమ్మ కాస్త బ్లాస్ట్ అయిపోయి భ్రష్టురాలైపోయి మళ్ళా వాళ్ళ క్రమంలో వెళ్ళేటువంటి పరిస్థితి కొంతమందిని చూశాను నేను. మైండ్ పోయింది నా. అబ్బో ఏదో అయింది అనుకుంటే ఏదో అయిందిగా. ఎవరిని ఆశించి? ఒక మనుషుని కోసం దేవుణ్ణే వదిలేసుకున్నారు. కానీ ఇక్కడ యూనికే అన్యుణ్ణి చేసుకుంది, కానీ అన్య ఎఫెక్ట్ అనేది యూనికే మీద పడలేదు, లోయి మీద కూడా పడలేదు. వాళ్ళు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా వారు దేవుని సంబంధులుగానే ఉన్నారు. ఇంతకీ అన్యుణ్ణి చేసుకున్న ఎక్కడుంది? తిమోతి తల్లి యూదురాలు, తండ్రి అన్యుడని ఎక్కడుంది? అపోస్తల కార్యం తీసుకోండి, ఆ ఒక్క వచనం చూపించి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం తీసుకున్న మొదటి వచనం నుంచి చదువు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఓకేనా?